ఫ్రెండ్స్ ట్రిప్కి అయితే ఈ రోజు స్టార్ట్ అయ్యి రేపు చేరుకున్నాము. మరి మనకి బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు మూడు కూడా ఈ వీడియోలో షార్ట్ కట్ లో చూపిస్తాను. ఏం తిన్నాము, ఏం తాగాము, ఎన్ని కొబ్బరి నీళ్ళు తాగాము, ఎక్కడున్నాము, చెట్లు గుట్టలు ఎక్కడున్నాము అనేది అన్ని చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఒక చోట ఆగాము. అంతటా కూడా మంచి మంచి ప్రదేశాలు వచ్చినాయి. మస్తు వీడియోలు తీసినా కానీ అన్ని పోస్ట్ చేస్తా అంటే అంతా షార్ట్ కట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక చూడండి మంచిగా మేమైతే ఇక జాక్షగాన్ని అయితే మనం ఎక్కడైనా ఆపాల్సిందే కదా, వాడు చుచ్చు పోస్తాడు. ఇక మంచిగా ఎక్కడ పోండి వినాయక స్వామి అంటే విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ప్రతి చోట ఉన్నారు. ఇంకా మనం ఎక్కడ పోయినా కూడా టిఫిన్ ఇట్లా మనం ఇక చూడండి టీ తాగుతున్నాం ఇప్పుడైతే. ఫ్రెండ్స్ చాలా నచ్చినాయి, ఎంత మంచిగా ఉందంటే ప్రదేశాలు చాలా హ్యాపీనెస్ ఉన్నాయి. ఇదైతే మేము పోయిన రోజు ఈవినింగ్ అనమాట, ఇంకా నైట్ అవుతుంది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. ఆ రోజు వెళ్ళేటప్పుడు ఆగిన ప్రదేశం అన్నమాట ఇది. ఇక చక్కగా ఎక్కడ కొంత దూరం వెళ్ళడం, ఆగడం, అక్కడ టిఫిన్ చేయడం, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం. ఇంకా జాక్సిగాడికి కూడా కొంచెం అంతా రిలాక్స్గా వండి తిప్పడం అన్నట్టు అట్లా మొత్తం మీద జర్నీ ఇట్లా వెళ్తున్నాము. ఇక వెళ్ళేటప్పుడు మస్తు వీడియోలు చేశాను అందంగా, ఇక్కడ ప్రకృతి కనిపించడం కానీ అన్నీ పోస్ట్ చేయలేదు ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో కదా. ఇంకా ఇట్లా ఈ విధంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఏడవైనా హ్యాపీనెస్ని ఇచ్చిందంటే మస్తు మంచిగా ఉంది వాతావరణం అయితే. ట్రిప్లో నాకు ఈరోజు స్టార్ట్ అయితే రేపటిదాకా. ఇక చూడండి ఇప్పుడు తెల్లవారింది, ఇక బ్రష్ వేయాలి. ఇక బ్రష్లు వేసుకోవడం చూస్తున్నారు మీరు. ఎక్కడ పోయినా చక్కగా మంచిగా వాటర్ కానివ్వండి, ఏది కానివ్వండి మాకైతే అన్ని అనుకూలంగా ఉన్నాయి. చాలా సంతోషంగా అనిపించింది. ఎన్ని బాధలు ఎదురవుతాయో ఏమో అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ డే స్టార్ట్ అయినామంటే నెక్స్ట్ డే మేము తమిళనాడు చేరుకునేదాకా కూడా ఎక్కడ ఆగలేదు ఫ్రెండ్స్. ఇంకా అంటే నిద్ర వచ్చిన కడల్లా కాసేపు ఆగడు, 1 hour 2 hours ఆగడం, వెళ్ళడం జర్నీ అట్లా జరిగింది. ఇంకా బ్రష్ వేసుకుంటున్నాము ఇప్పుడైతే. ఇక మంచిగా బ్రష్ వేసుకొని టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతామని ఇట్లా బ్రష్ వేసుకుంటున్నాము. అన్ని చోట్ల మనకు సాధ్యమైనంత మన తెలంగాణ ఫుడ్ అయితే టిఫిన్స్ పర్వాలేదు తినొచ్చు ఫ్రెండ్స్, టిఫిన్స్ మాత్రం తినొచ్చు. ఇంకా రైస్ అయితే తినలేం మనం, రైస్ కష్టంగా తింటాము మనం ఎక్కడైనా కూడా. చూడండి చక్కగా ఉంది కదా, ఎంత బాగుంది. ఇక్కడ అన్నీ దొరికినాయి, ఎక్కడ పోయినా కూడా మనం తినే రకం. స్వీట్లు అయితే చాలా ఇంకా మస్తు అంటే మస్తు ఉన్నాయి స్వీట్లు అయితే. చక్కగా ముగ్గులు పెట్టిరు ఇక్కడనైతే. ఈ హోటల్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే మస్తు పెద్దగా ఉంది, అసలు విశాలంగా ఉంది. ఇట్లా మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టిరు. చక్కగా మనం ముఖాలు కడుక్కోవడానికైనా ఏదైనా కూడా మంచిగా ఉందన్నమాట. అందుకని ఇక్కడ ప్రశాంతంగా మేము బ్రష్లు వేసుకొని ముఖం కడుక్కొని పిల్లలు కాసేపు రిలాక్స్ అయ్యి చాలా టైం తీసుకున్నాము. కొంచెం సేపు మంచిగా హ్యాపీగా కాసేపు ఉండి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇట్లా ఇక పాప ముఖం కడుక్కుంటుంది, మా పెద్ద పాప. ఎందుకంటే ఇట్లా మంచిగా ఎక్కడైనా బయట ఇట్లా వాష్ బేసిన్ ఉండి మనం ముఖం కడుక్కోవడానుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఎంతైనా కూడా జర్నీ చేసేటప్పుడు మనం రిలాక్స్గా ఇంత మంచిగా చూడండి ముగ్గులు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. ముగ్గులు పెట్టిరు అన్నట్టు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తూ మంచి, ఇది మార్నింగ్ అన్నమాట, పొద్దున ఇది. ఇక అందరూ టీ కాఫీ ఇంకా టిఫిన్స్ చేయడానికి ఇంకా వస్తారన్నమాట. మేము ఇంకా పొద్దున్నే కనుక ఇక్కడ చూడండి స్వామి బుద్ధుడు ఎంత బాగున్నారు. అన్ని చోట్ల మన వాళ్ళు తప్పకుండా ఉన్నారు, తెలుగు మాట్లాడారు ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా ఒక్కరన్నా చూడండి. ఇక అన్ని ఫుడ్ తినడానికి అయితే అన్ని రకాలు ఉన్నాయి. ఎక్కువ కొబ్బరి ఉంటుంది అనుకోండి, అన్ని రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ మనకైతే టిఫిన్స్ ఏ చేయనివ్వండి కొబ్బరి చట్నీ అయితే ఇస్తారు తప్పకుండా. అది కూడా బాగుంది, కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగానైతే జర్నీలో ప్రతిదీ కూడా టేస్ట్ చేసుకుంటూ రుచి చూసుకుంటూ పోతున్నాం. ఆడ చూస్తున్నారు మీరు మన వెంకటేశ్వర స్వామి. ఎక్కడ వెళ్ళనివ్వండి మన స్వామి వారైతే శ్రీవారు ఎక్కడైనా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. విఘ్నేశ్వరుడు అయితే ఇంకా మొత్తం మన ఇండియా మొత్తం విఘ్నేశ్వర స్వామి ఎక్కడైనా కనిపించారు. ఇట్లా చక్కగా మంచిగా ఉంది ఇక్కడ. ఇట్లా ఇక్కడ మంచిగా మనకు ఇక మేము ఇక స్పెషల్ మేము ఇక మీరు చూసేటివి తీసుకున్నాము. చాలా స్వీట్స్ ప్యాక్ చేయించుకున్నారు పిల్లలు జర్నీలో. ఎందుకంటే అన్నీ తినడానికి ఉంటే స్నాక్స్ మంచిగా ఉంటుందని. అంటే వాళ్ళ డాడీకి కొంచెం స్వీట్ కావాలి, కారం కావాలి కనుక అవి ఇవి 2 రకాలు తీసుకున్నారు. మేమైతే తప్పకుండా టీ తాగాము కనుక అప్పుడే వెంటనే తినరాదని భక్ష్యాలు ప్యాక్ చేయించుకున్నాము. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మనలాగానే ఉన్నాయి. చాలా ఎంత అంటే కొంచెం టేస్ట్ వేరుంది కానీ మంచిగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడైతే మేము ముఖం కడుక్కొని టీ తాగి టిఫిన్ చేసి మంచిగా మనకు అవసరమైన అన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఇంకా ఇట్లా కాఫీ తాగుతారు పిల్లలైతే.
ఇట్లా టీ కాఫీలు పర్వాలేదు మంచిగా ఉన్నాయి ఎక్కడైనా, ఓన్లీ కేరళలో తప్ప మిగతా చోట అంతా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా రిలాక్స్గా వెళ్తున్నాము. జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం నిదానంగానే ఉండాలి మనం. ఇంకా మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ డేనే ఎక్కడన్నా స్టే చేద్దాం అనుకున్నాము. అప్పుడు తెలంగాణ ఆంధ్ర దాటాం ఫ్రెండ్స్. తెలంగాణ ఆంధ్ర దాటినాక స్టే చేద్దాం అనుకుంటే అట్లా ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఎక్కడన్నా రిలాక్స్గా మంచిగా సైడ్కి వెహికల్ పెట్టుకొని ఆగాము. చూస్తుండగానే తెల్లవారిపోయిందనమాట. ఇక చూస్తుండగానే తెల్లవారిపోవడంతో ఇంకా అట్నే జర్నీ చేశామన్నమాట ఫ్రెండ్స్. జర్నీ మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నిజంగా. చాలా మాటల్లో చెప్పలేము ఆ హ్యాపీనెస్. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా వారు, పిల్లలు, జాక్స్ బేబీ అందరం కూడా ఖుషిగా మంచిగా జర్నీ అయితే సూపర్గా సాగుతున్నాము. ఎన్ని చోట్ల ఏం తింటాం ఎట్లా అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. ప్రతిదీ కూడా చూస్తారు. ఇట్లా చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చుండి టీ తాగడం, ప్రకృతి వేరే అనిపిస్తుంది. హౌస్లు మంచిగా ఇండ్లు అన్నీ వేరే అనిపిస్తాయి కదా, చూసిన కాన చూడాలనిపిస్తుంది. నేనైతే నా వీడియోను తీస్తూనే ఉంటే ఇంకా అవన్నీ పెడితే బాగుండేది కదా, మీకు మంచి వీడియో పోస్ట్ చేయాలని అన్నీ కట్ చేసి ఇక జాక్సీ గాడు అయితే కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. ఇక్కడ మంచిగా రిలాక్స్ ఎందుకంటే వాడిని అప్పుడప్పుడు కొంచెం వాకింగ్ చేపియాలి కదా, అందుకని అట్లా తింపాము. ఆయనకి సంబంధించి కూడా కొన్నామన్నమాట అన్నీ. ఇక మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఎక్కడ ఆగడం అని మీరు చూస్తుంటారు. వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకనే తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇంకా రెండో చోట ఆగడం, ఇంక ఇట్లా ఇక నేను ఏం షార్ట్కట్లో పెట్టేశాను అనమాట. ఇక్కడ వెళ్ళే ముందు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ముగ్గుల దగ్గర కూర్చుండి పిల్లలు ఆడుకోవడం అంటే చూడడం ముగ్గులు ఎంత బాగున్నాయని చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నిజంగా. ఎంత బాగుందంటే విశాలంగా ఉంది. హోటల్ మాత్రం చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఎంత తెల్లవారుజామున ఇట్లా అందంగా ఆస్వాదించడం అయితే ఎంత మంచి ప్రకృతి, చాలా బాగా అనిపించింది. ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ముగ్గులు. ఇక్కడ భక్షాలు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. ఎందుకంటే నేను భక్షాలు ఎక్కువ ప్యాక్ చేయించుకున్నాము. మనం ఎక్కువ తెలంగాణలో తింటాం కదా ఇష్టంగా, మళ్ళీ పోను అవి దొరుకుతాయో అని అనుకున్నాం అనమాట మెయిన్గా. అందుకనే ఇక్కడ ఎక్కువ టైం తీసుకున్నాం. వాస్తవానికి మాకు ఒక 1 అవర్ టైం ఇవ్వాలన్నారు వాళ్ళు. 1 అవర్ టైం ఇక్కడ తీసుకున్నాం మేము. ఎందుకంటే వేడిగా మంచిగా అప్పుడే ఇక అంతా మార్నింగ్ మనం అడిగాము ఇక్కడ ఉన్నాయా అని అడగగానే అక్కడ కనిపిస్తుంది కదా పోస్టర్, ఉన్నాయన్నారు. ఇంకా అవి తయారయ్యేదాకా ఆగి తీసుకొని వెళ్తున్నాము. చూడండి ఎంత బాగున్నాయి కదా స్వీట్స్. జర్నీ స్టార్ట్. ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఆగుతాం ఏంటి ఎట్లా అన్నీ కూడా మీరు చూస్తారు వీడియోలో. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా మిగతా పెట్టే వీడియోలన్నీ బస్సులు చూడండి, బస్సులు, గుట్టలు, చెట్లు వెళ్ళేటప్పుడు చిన్నగా షార్ట్కట్లో చూపిస్తున్నా. అన్నీ కట్ చేసిన ఫ్రెండ్స్ నేను. తీయడం మాత్రం మొత్తం మంచిగా అనిపించిన ఊర్లు, కొండలు, గుట్టలు అన్నీ తీసినా కానీ అవేం పెట్టలే. కొబ్బరి బొండాలు రానే వచ్చాయి. తమిళనాడులో ఎన్ని చోట్ల కొబ్బరి బొండాలు పెట్టుకొని కొడతారో. చాలా తాజా కొబ్బరి నీళ్ళు చూడండి మీరు. మనకి 40 రూపాయలకి ఒక కొబ్బరి బొండం, సేమ్ మన రేటే. అక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ రేట్ సేమ్ ఉంది ఫ్రెండ్స్, మనలాగానే. కానీ వాటర్ చిన్నవి అయితే 20, ఇవైతే 40 అన్నమాట. చాలా మంచిగా వాటర్ అయితే బాగా వచ్చినాయి. ఇక మనిషికి 1-2 కొబ్బరి నీళ్ళు తాగినాం. జర్నీ స్టార్ట్ అయినాం అనమాట. మళ్ళీ ఒక 2 బాటిళ్ళల్లో కొబ్బరి నీళ్ళు ఫుల్ చేశాము. తాజా ఉన్నాయి, చాలా ఫ్రెష్ ఉన్నాయి. పెద్ద అన్నీ దాటొచ్చాం వ్యాన్లు. లాస్ట్కి అన్న ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఆగేసి మరి పోను ఇంకా మరి కొబ్బరి నీళ్ళు దొరుకుతాయా లేదా ఎట్లుంటుందో అనుకొని ఇక్కడ తాగేస్తున్నాం అనమాట. జర్నీ మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అసలు 2 డేస్ చూస్తుండగానే గడిచిపోయింది జర్నీలో. ఇంకా నెక్స్ట్ డే ఎట్లుంటుంది ఏంటిదనేది అయితే మీరు చూస్తారు. లేత కొబ్బరి కూడా తీసిచ్చిండు ఫ్రెండ్స్ ఇక్కడ. ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క కొబ్బరికాయను కొట్టి మళ్ళీ తీసిచ్చిండు అనమాట. అందులో కొంచెమే లేత కొబ్బరి వెళ్ళింది, బాగా కాదు, చిన్నగా కొంచెం వెళ్ళింది అనమాట. కానీ భలే తీయగా ఉంది. కొబ్బరి నీళ్ళు చాలా హెల్ప్ చేస్తాయి మనకు జర్నీలో మాత్రం. ఈ రూట్లో మనం వచ్చినప్పుడు అయితే తాజా కొబ్బరికాయలు అయితే మస్తు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక చూడండి ఇప్పుడు కొడుతున్నాడు ఆయన, కొబ్బరి కొడుతుండన్న మీరు చూస్తున్నారు. ఇక ఎంత తక్కువనే వెళ్తుంది, ఇక ఇట్లా తీసిస్తుండ అంతే, అట్లా ఇచ్చిండు అంతే. ఇంక అందరికీ కొట్టి ఇచ్చిండు అనమాట. ఇంకా చాలా తీయగుంది నిజంగా, తింటుంటే మస్తు తీయగుంది ఫ్రెండ్స్.
మనమైతే ఇక్కడ కొబ్బరికాయ వాటర్ తాగాడ పడేసి వస్తాం కదా, అక్కడ ఆయన కొట్టిస్తా అన్నాడు అనమాట. ఇంకా అందుకే అందరూ, నేను మా వారు మా పిల్లలు అందరూ కూడా అలా కొబ్బరి తింటున్నాం అనమాట. కొంచెం వెళ్ళినా కానీ చాలా తీయగా ఉన్నది నిజంగా. అంత కొబ్బరి చెట్లను, ఆ చెట్ల మీద కాయలను చూస్తే, అక్కడక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇట్లా వాటర్ అమ్ముతుంటే హ్యాపీనెస్ వచ్చింది. మీరు చూసేది ఇంకా మా రూట్లో వెళ్ళే జర్నీ అటు చూస్తున్నా, వీడియో షూట్ చేస్తున్నా. ఇంత మంచిగా గొర్రెలు చూడండి, గొర్రెలు మేకలు అన్నీ చాలా చాలా నిజంగా హ్యాపీనెస్ ఇచ్చాయి. గొర్రెలు మంచిగా చిన్న చిన్న హౌజులు అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక కొబ్బరి తోటలు మీరు చూస్తున్నాయి చూడండి, టోటల్ కొబ్బరి తోటలే. తమిళనాడు అయితే మస్తు కొబ్బరి తోటలు. ఇంకా చూడండి మరొక దగ్గర, ఇక్కడ చాలా విచిత్రం చెప్పుకోవచ్చు మీకైతే. ఇక్కడనైతే మటన్ చికెన్ అంటే 180కి మటన్, ఇంకా 140కి వెజ్ నాన్ వెజ్ అని పెట్టారు ఈ హోటల్లో. ఇక మేమైతే నిజంగా సరే, మా పెద్ద పాప ఒక్క ఆమె వెజ్కి అయింది, మేము మిగతా వాళ్ళం అంతా నాన్ వెజ్ సైడ్ వెళ్ళాము. మా వారు, మా చిన్న పాప, నేను. ఇంకా మేము ఏమనుకున్నామంటే మటన్ కర్రీ అంటే నిజంగా కర్రీ వేస్తారేమో మటన్ అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ దారుణం ఇక్కడ తెలుసా, చాలా దారుణం జరిగిపోయింది తమిళనాడు అయితే. ఇంకేందంటే ఇట్లా కర్రీ పెట్టి వైట్ అన్నం పెడతారు, ఇంత వైట్ అన్నం పెట్టి మటన్ సూప్ అని వట్టి సూప్ వేశారు. ఇంకా మేమేమనుకుంటున్నామంటే, మా వారికి చెప్తున్నా పీసెస్ వేస్తారేమో కర్రీ, ఆగో ఆగో అని చెప్తున్నా నేను. కానీ కర్రీ లేదు, ఏం లేదు. ఇట్లా అప్పడాలు, రైసు ఇట్లా పెట్టేశారు. ఇంకా వెజ్కి వెళ్ళింది మా పాప, పని బెటర్ అయిపోయింది. ఇంకా ఏంది ఇగో చూడండి ఎంత దొడ్డు రైసు. ఇక నుండి కష్టాలు మొదలైతాయి నిజంగా. ఎందుకంటే ఫుడ్ అంతటా బాగుండదు నిజంగా. భోజనం అయితే చాలా కష్టంతో కూడుకున్న పనే ఎవరికైనా కూడా. చాలా రైస్ మనలాగా ఉండదు ఫ్రెండ్స్, కర్రీస్ కూడా మనలాగా ఉండేవి. ఇంకా మనమైతే నాన్ వెజ్ నమ్మి తినకూడదు ఈ రూట్లో వస్తేనైతే. కేరళ అటు సైడ్ ఏ రాష్ట్రాలు వెళ్ళినా కూడా నాన్ వెజ్ నమ్మి తినాలనిపించదు మనం వండుకుంటే తప్ప, అలా అన్నమాట. ఇంకా వెజ్ పర్వాలేదు, మా పెద్ద పాప మంచిగా వెజ్ సైడ్ వెళ్ళింది. ఆమెకైతే ఇక్కడ బాగా నచ్చేసింది ఏంటంటే అరటాకు వేయంగానే మనకు పాజిటివ్ వస్తుంది, అసలు పాజిటివ్ అనిపిస్తుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుందో నిజంగా అరటాకు భోజనం. ఇకనే ఇక్కడ మనకు ఒక అన్న తెలుగు ఆయన ఉన్నాడు, ఇక్కడ కూడా తెలుగు భయ్య కలిశాడు. ఇక తర్వాత మన తెలుగుని చూసి మాట్లాడాడు. ఈయన తెలుగు కాదు, ఈయన మనకు తెలుగు రాదు. ఈయన వడ్డిస్తాడు చూడండి మీరు. వీటి నిండా చారు ఉన్నట్టు సూపులు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఆ సూపులే చికెన్ సూపు, మటన్ సూప్ అని వేస్తారు. ఇదే పాపకు కాదు, మాకు వడ్డిస్తాడు చూడండి. పీసులేవి ముక్కలేవని మనం అనుకుంటాం, అంటే అనుకునడం తినాలని కాదు, కానీ చికెన్ మటన్ అంటే నిజంగానే వేస్తారు అనుకుంటాం. ఒక రసం పోస్తాడు అట్లా, అది మటన్ అన్నట్టు. ఇక ఆ రసం మటన్ అన్నట్టు మనకి. ఇక నాకైతే మస్తు నవ్వుకున్నాం మేమైతే. ఇక మా పాప అయితే, ఓ మీరు నాన్ వెజ్ నేను వెజ్ కదా అని అన్నది. కానీ వెజ్కే మస్తు అన్ని 2 కూరలు, చారు అన్నీ ఉన్నాయి కనుక చట్నీ ఉంది. అందరం మళ్ళీ వెజ్ సైడ్ మారామన్నమాట. ఏ నాన్ వెజ్ ఏముందని ఏం లేదు, అంతే ఫ్రెండ్స్. ఇక ఇట్లనైతే భోజనం ఇంకా పోను ఘోరంగా భోజనాలు ఉంటాయి. కానీ భోజనం చేస్తే మాత్రం మనంతా ఇంకా తెలంగాణ ఫుడ్ ఎక్కడ దొరకదని చెప్పుకోవచ్చు మనం. ఈ విధంగా ఇక్కడైతే మా భోజనం ఈ విధంగా జరిగిపోయింది. ఇక మటన్ కర్రీ అని మటన్ సూప్ అని చారులాగా నీళ్ళు పోసారనమాట, చారు నీళ్ళు. ఇంకా అదే మటన్ కర్రీ అన్నమాట. తినడం అయితే అయిపోయింది మొత్తం మీద, కంప్లీట్గా తినేసాము. ఇక నవ్వుకోవడానికైతే మంచిగా అనిపించింది ఇక్కడ. ఏంటంటే ఇట్లా పోను ఇట్లా ఉంటుందేమో అనుకోనిగా మేము అందుకే మా వీడియోలలో కుకింగ్ స్టార్ట్ చేసాము. మీరు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎన్ని చోట్ల కుకింగ్ చేసుకున్నామో మీరు చూస్తారు, ఎన్ని రాష్ట్రాలలో వంట వేసుకొని తిన్నామో చూస్తారు. భోజనం చేసాము, ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యాము. కొబ్బరి చెట్లను చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఇక చూడండి కట్టే కొబ్బరి చెట్లు అన్నీ, వాతావరణం మస్తు అనిపిస్తుంది. జర్నీ అస్సలు కూడా మనకి బోర్ కొట్టది, చూసినా కానీ చూడాలనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ఇట్లా కొత్త ప్రదేశాలు చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీనెస్ వస్తుంది. మనకు ఓపిక ఉండాలి. కానీ ఆల్రెడీ 2 days జర్నీ, మేమైతే అందరం అలసిపోయాము, ఇక నిద్ర వస్తుంది. వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్, అందుకని మన వీడియో చివరి దాకా చూడండి. మీకు అంతా కొత్త ప్రదేశాలు ఫస్ట్ డే ఎక్కడెక్కడ ఆగాము, ఏం తిన్నామో చూపిస్తాను.
ఇంక ఇక్కడికి వచ్చాము నెక్స్ట్ ఇంకొకడికి అన్నమాట. ఇక మనం వెళ్ళిన కాడల్లా మీరు చూస్తారు ఏం తింటున్నాము, టిఫిన్, టీ అట్లా. ఇంకా మనం వెళ్ళింది అయితే కొడైకెనాల్. అక్కడనైతే ఇంకా మనం ఇక లాస్ట్ దాకా రావడానికి నేను మొత్తం షార్ట్ కట్ చేసినా కానీ 2 hours 3 hours నడిచింది మన వెహికల్ అయితే. పైనకి ఎక్కాలంటే ఆ 3-4 గంటలు. చిన్న రోడ్డు మీకు తెలిసే, వెళ్ళిన వారికి అందరికి ఐడియా ఉంటుంది కదా. ఆ చిన్న రోడ్ నుండి ఎన్ని కటింగ్లు వస్తాయో అట్లా 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 పైనకి వెళ్ళాము. ఇక వెళ్ళి ఇట్లా మనకు చూడడానికి ఒక్కొక్క కాడ ఒక్కొక్క దగ్గర చూసే ప్రదేశాలు ఉంటాయి. అక్కడ పైనకెక్కి చూశారన్నమాట మా పిల్లలైతే. ఇక లోతు వాటర్ కానివ్వండి, ఆ లోతులో ఉన్న అంత వ్యవసాయాలు చేశారు. ఆ కొండలు, ఆ పర్వతాలు మస్తు అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇక చూడండి, మేమైతే 5 members మంచిగా అక్కడైతే ఒక ఫోటో, ఒక వీడియో తీసుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడనైతే చాలా టైం తీసుకున్నాము. ఇక రోజు నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ మాకు ఇక్కడ. ఎందుకంటే ఇదే ఆల్మోస్ట్ 4-5 గంటలు ఎక్కాం పైనకి. పైనకు రావాలంటే ఇక ఇట్లా ఏంటంటే పైనకు పూర నేనైతే వెక్కలేదు, మా పిల్లలు మా వారు వాళ్ళు ఎక్కారు. ఎప్పుడైనా మీరు వస్తే మాత్రం కొడైకెనాల్ తప్పకుండా చూడండి, హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా అద్భుతాలు ఉంటాయి ఇక్కడైతే. మనకి ఏంటంటే ఇగో ఇట్లా కిందికి చూస్తే ఎంత కిందికి ఉంటాయో. అగో మా పెద్ద పాప ఎక్కడ పోయినా అంతే, భయం లేదు ఆమెకు. కాళ్ళు కిందికి వేసుకొని కూర్చున్నది అటు సైడు. ఇక కిందికి కెమెరా పెడితేనైతే ఎంత లోయ ఉంటుందో మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. గంత లోయలు ఉన్నాయి. ఆ లోయలల్లో వ్యవసాయాలు చేశారు. వాళ్ళకు ఎన్ని దారులు ఉన్నాయి. అక్కడ హౌజులు కూడా ఉన్నాయి అక్కడక్కడ. మనమైతే చాలా హైట్ మీద ఉన్నాం ఇప్పుడు. ఇక అసలు మనకి వెహికల్ ఇక్కడికి ఎట్లా వస్తుందో మాటల్లో చెప్పలేము. చిన్న రోడ్డు, అటు నుండి వచ్చేటి ఇటు నుండి పోయేటి. ఆ చిన్న రోడ్డు దాటుకొని వెళ్ళాలి మనం. వస్తూనే ఉంటాయి. ఈ అద్భుతం అయితే చాలా, మీరు తప్పకుండా కొడైకెనాల్ చూడండి తమిళనాడులో. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తప్పకుండా చూసి వెళ్ళాల్సిందే మనం ఈ అద్భుతాన్ని. ఇక్కడికి వస్తే మాకు ఫుల్ డే పట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే జర్నీ ఫుల్ టైం. చూడండి ఇగో పనస పండ్లు మీరు చూస్తున్నాయి. ఎన్ని పనస చెట్లు, అస్సలు ఏ రకం చెట్లు లేవనేటివి లేవు, అంత అడవి ఉంది. అన్ని రకాల చెట్లు. ఈ చిన్న దారి అన్నమాట ఇక్కడ మధ్యలో. ఇక మనం మొదలు కింద స్టార్ట్ అయినామంటే ఎక్కుతూనే ఉంటాము పైనకి. వాటర్ చూడండి అగో కొండల్లో గుట్టల్లో వాటర్ రావడం. అట్లా కిందికి కెమెరా పెట్టి చూపిస్తున్నాం మీకు పై నుండి కిందికి. ఇప్పుడు చాలా నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. పనస పండ్లు అయితే ఇట్లా అస్సలు ఇట్లా కాసి పడిపోతాయి అనుకోండి, వీటిని ఎవ్వరు పట్టించుకోరు. గట్లున్నాయి. చాలా రకాల పండ్లు ఉన్నాయి అక్కడ. మీరు అడవి చూసేదంతా ఫ్రెండ్స్. చాలా అడవి. కిందికి చూస్తే ఫుల్ లోయలు ఉంటాయి. అక్కడ పచ్చని పొలాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ హౌజులు కూడా ఉన్నాయి. చాలా హ్యాపీనెస్ వస్తుంది అవన్నీ చూస్తే మాత్రం. ఇక మా పెద్ద పాపను చూస్తున్నారు. అవి ఇప్పుడు మీకు కంప్లీట్గా అనిపిస్తుంది. కాళ్ళు కిందికి వేసుకొని కూర్చున్నది ఆ లోయలు. అలా నాకైతే ఆడ చూస్తేనే భయం అవుతుంది. ఆ కింది మొక్కవి చూస్తే భయం అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే. ఇక కథం మళ్ళీ చూసేటి అన్నీ చూసుకుంటా ఇట్లా స్టార్ట్ అవుతున్నాము జర్నీ అయితే. వీడియో అయితే దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి, బంధువులకైతే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా రానే వచ్చాము మళ్ళొక చోటుకి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫుడ్ ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా. ఎక్కడికైనా రకరకాలది కొత్త రకం రుచులైతే తప్పకుండా తినాల్సిందే మనం. ఇంకా మాకు ఈ రుచులు తిని అబ్బా ఇవి తింటే ఇంకా మేము 10 days ఇట్లా 12 days 10 days 14 days అట్లా జర్నీ. ఇంకా అంటే అన్నీ చూడవలసినవి ఉన్నాయి కదా, ఎట్లా అనుకునే వంట చేసుకోవడం స్టార్ట్ చేసాము. అన్ని స్వీట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి నిజంగా. ఇటు సైడు చాలా బాగున్నాయి. మా పెద్ద ఆమెకు వాళ్ళ డాడీకి ఆమెకు స్వీట్లు అంటే మస్తు ఇష్టం. ఇక అట్లా మనం కనబడ్డదల్లా ఎక్కడ తోచితే అక్కడ మనకు నచ్చిన చోట టిఫిన్స్ అట్లా తినుకుంటూ ఇలా టైం తీసుకుంటూ అట్లా జర్నీ సాగించాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీనెస్ వచ్చింది. బోర్ అనేదే లేదు, మొత్తం మీద బోర్ అనేదే లేదు. జర్నీ అంతా సంతోషాన్ని ఇచ్చింది. నేను అక్కడ ఉండి చెప్తున్నాను మీకు కొడైకెనాల్లో. ఇక మీరు చూస్తారు పైనకి ఎక్కి చూడాలి ఎట్లా అని. ఇంకా చూడండి నేను పైనకు చూపిస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అక్కడికి ఎక్కితే ఇంకా మొత్తం లోపల లోయలో నుండి వాటర్ కానివ్వండి అన్నీ కనిపిస్తాయి మీకు పైన ఎట్లా ఉంది అనేది.
మనమైతే ఇప్పుడు చాలా పైన ఉన్నాము. కొడైకెనాల్ చాలా పైన ఉన్నాం ఫ్రెండ్స్. చాలా పైన, చిన్న రోడ్డు, పోను రాను అవే అదే రోడ్డు, చాలా కటింగ్స్ వస్తాయి. ఇగో హైట్ పైనకెక్కి చూడాలి. ఇంకా అందరూ కిందికి చూడండి, కెమెరా పై నుండి కిందికి ఎట్లుంది చూడండి. కొంచెం సెక్యూరిటీ కోసం ఇట్లా జాలీలు కట్టారు, అక్కడ పడిపోతారు మనుషులని. అందరిగా చూడండి, అంత పైనకు హైట్ 4-5 స్టెప్స్ ఎక్కి వెళ్ళి చూడాలన్నమాట. మా పిల్లలు మా వారైతే వెళ్తున్నారు చూడడానికి. నేనైతే కిందనే ఉండి అన్నీ కూడా కింది నుండి పైన, పైనుండి కింద, ఇంకా మనం ఎప్పుడు షూట్ చేస్తూనే ఉన్నామన్నమాట. కెమెరా మాత్రం ఈ అద్భుతాన్ని అయితే మీరు తప్పకుండా కొడైకెనాల్ వచ్చి చూడాల్సిందే. మీరు తమిళనాడు అంటే ఇంక అద్భుతం అంటే ఇదే అనుకోండి. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చిన్నగా వర్షం కూడా రావడం అయింది. ఈవినింగ్ అయింది చూడండి, ఆల్రెడీ సూర్యుడు వస్తున్నాడు. ఇక ఈవినింగ్ కూడా అయింది ఫ్రెండ్స్. అందుకనే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే మేము కింది నుండి జర్నీ స్టార్ట్ అయ్యి 6 గంటలు పట్టొచ్చు దాదాపు. పైన దాకానైతే వచ్చాము. వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మన వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్నే మన వీడియోలకు లైక్ ఇవ్వండి. మీకు నిజంగా వీడియో ఎట్లా అనిపించింది, మంచిగుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈరోజైతే జర్నీ మస్తు అంటే మస్తు హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా నాన్ స్టాప్గానైతే జర్నీ చేసాము. ఇంకెక్కడ స్టే చేస్తాం అనేది ఇంకా మిగిలి ఉంది. మిగతాది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా సముద్రాలు ప్రతిదీ కూడా చూపిస్తాను నేను. ఇంకా ఎలాంటి ఫుడ్ తిన్నాము, ఎక్కడ తిన్నాము, ఎన్ని చోట్ల స్టే చేశాము ప్రతిదీ కూడా వీడియోలో వస్తాయి ఫ్రెండ్స్. ఈ అద్భుతం అయితే కొడైకెనాల్ పైన మీరు చూస్తున్నది. ఇది పూర పైన చూడండి, ఆకాశం నేల కలిసినట్టు ఎట్లుంది అంటే పైన నీళ్ళు వస్తున్నాయి ఇట్లా. ఆ పైనుండి వాటర్ రావడం, ఆ కిందికి చూస్తే లోయలోకి చూడడం, అదైతే చాలా అద్భుతం నిజంగా. అన్నిటికీ మించి కొడైకెనాల్ వెళ్ళాలంటే దారి ఉంది చూసారా, చిన్న రోడ్డు. అక్కడ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఆ చిన్న రోడ్డు వెంట పోయే వెహికల్, వచ్చే వెహికల్ ఎట్లా పోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి. ఇదైతే ఇంకా కొంచెం గవర్నమెంట్ ఆలోచించి రోడ్డును కొంచెం ఇంకా బందోబస్తు చేసి పెద్దగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా అందమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మేమైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఇది ఎక్కడానికే సరిపోయింది మాకు. పైనకు వెళ్ళడానికి ఫుల్ డే పట్టేసింది. ఇంకా అట్లా వెళ్ళాము. ఇక గంతే రోడ్ ఫ్రెండ్స్, గంతే మీరు చూస్తున్నారు కదా, గదే హైట్. ఇంకా మనం దిగడం ఎక్కడం అదే హైట్ వస్తుంది. ఇంకా ఇట్లా మనకి ఎక్కడ ఈవినింగ్ అయితే ఎక్కడ టీ తాగాలనిపిస్తే, ఎక్కడ టిఫిన్ చేయాలనిపిస్తే అక్కడనైతే చేస్తున్నాము. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక మరి మీరైతే ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లన్నీ కూడా చాలా నిజంగా హ్యాపీనెస్ ఇచ్చాయి అవి. ఇంకా మనతోని జాక్సీ గాడు ఉన్నాడు కనుక వాడిని అప్పుడప్పుడు దించి ఒక 2 మినిట్స్ అటు ఇటు నడిపించి వాకింగ్ చేయించి, అంటే వాడికి కొంచెం తిరుగుతూనే బాగుంటుంది కదా, అట్లా మధ్యలో ఫుడ్ పెట్టుకుంటూ వానికి. ఇంకా మా వారికి జాక్సీ బేబీ అంటే చాలా ఇష్టం కనుక అందరికి ఇష్టమే. వాడు చూడు కొత్త జాగా కూడా అనుకోకుండా ఎట్లా తిరిగి వస్తుండో. అని కొత్త పాత ఏం లేదు, అంతా తిరిగి వస్తాడు. ఇంకా అట్లా నడిచింది మొత్తం మీద 2 డేస్ జర్నీ. మీరు చూసిన వీడియో మాత్రం షార్ట్ కట్లో పెట్టాను నేను. 2 డేస్ జర్నీ అయితే మాకు కొంచెం కూడా అలసట లేకుండా చాలా హ్యాపీగా జరిగింది. మరి ఇంకా మీకు మన వీడియోలు ఎట్లుంటున్నాయో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక జాక్సీ బేబీని ఫ్రీ చేసుకొని ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యి కొడైకెనాల్ నుండి స్టార్ట్ అయ్యి ఇంకా మనం వెళ్ళాల్సిందే కేరళ రూట్లో వెళ్ళాల్సిందే, తమిళనాడు కేరళ. కానీ ఈరోజు మేము తమిళనాడులో స్టే చేయాలనుకుంటున్నాము. తమిళనాడు స్టే చేస్తేనే నడుస్తుంది కదా ఫ్రెండ్స్, లేకుంటే లాంగ్ జర్నీ కదా, రాష్ట్రాలు దాటిపోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఇంకా 2 డేస్ అలసిపోయి ఉన్నాము. ఇది ఏంటంటే ఎన్ని చోట్ల ఆగినా కూడా చాలా కష్టం అయిపోతుంది జర్నీ. అందుకని ఇంకా తమిళనాడులో ఈరోజు స్టే చేసి ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అవ్వడం. తమిళనాడులో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ కూడా చూడాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా జాక్సీ బేబీ అయితే మంచిగా హ్యాపీగా రిలాక్స్గా వానికి ఒక 20 మినిట్స్ అట్లా వీడిని ఆడిపించాను. మీకు షార్ట్కట్లో చూపిస్తున్నా కానీ అట్లా వానికి వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మన వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియోకి లైక్ ఇచ్చి